కేసీఆర్ గారు ఎన్ని మాటలన్నా చెప్పనియండి. నాదొకటే ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మీరు 10 ఏళ్ల కాలంలో ఏం చేసిండ్రు? మీరు రాష్ట్రంలో చేసిన అప్పుల వల్ల ఎవరికైనా లాభమైందా? 10 ఏళ్ల పాటు పరిపాలించిన మీరు పేదలకు విద్య అందించే విషయంలో కానీ, పేదల ఆరోగ్యం విషయంలో కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ బడులకు కనీసం పల్లెటూళ్ళల్లో కనీసం ప్రభుత్వ బడుల పరిస్థితిని మెరుగుపరిచిండ్రా? పేదవానికి ఆపద వస్తే, రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు. ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దాంట్లో మీరు ఇన్ని ఏండ్లు ఏం చేసిండ్రు? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. కానీ తప్పది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి, గతంలో సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలను అమలు చేస్తూ ఆర్థిక సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పేసి వాళ్ళు చేసిన అప్పులకు అసలు మిత్తి కట్టడమే సరిపోతుంది. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఆర్థిక నిర్వాహకం జరిగిపోయింది. విపరీతమైన దోపిడీ జరిగింది 10 ఏళ్ల కాలంలో. ప్రాజెక్టుల పేరు మీద సీమాంధ్ర కాంట్రాక్టర్లు లక్షల కోట్లు దోసుకున్నారు ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అందుకనే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ విమర్శించడంలో అర్థం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు? 2.5 సంవత్సరాలు అయింది. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దేందుకు, ఆర్థిక పరిస్థితి సంక్షోభం నుంచి బయటపడేందుకు, గాడిన పెడుతేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే బీఆర్ఎస్ అధికారంలో రాకపోతుంది, మొట్టమొదటి సంతకమే హైడ్రాని తీసుకుపోయి చెరువులో వేస్తామని కూడా మాట్లాడింది. మీరు అధికారం వస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే వాళ్ళ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి అని పెట్టినరో, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఆ రోజే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళకు పేగుబంధం తెగిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిష్పక్షపాతంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందుకు పోతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. కొన్ని హామీలు నెరవేర్చకపోయినా ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను.